మన ఈరోజు యోగ సాధన కార్యక్రమానికి స్వాగతం. పావన ఓంకారాన్ని 3 సార్లు నమస్కార ముద్రలో జపిద్దాం. దీర్ఘ శ్వాస లోపలికి తీసుకుంటూ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. మన ఈరోజు యోగ సాధన కార్యక్రమాన్ని సాధన కార్యక్రమం ఇది. అందువల్ల ముందుగా భస్త్రిక ప్రాణాయామంతో మొదలు పెడదాము. ఈరోజు కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళకి భస్త్రిక ప్రాణాయామం గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. మీ కెపాసిటీ ఎంత ఉందో అంత గాలి పీల్చండి, పూర్తిగా ఖాళీ చేయండి. మీరు ఇప్పుడు పీలుస్తున్నటువంటి శ్వాసకి 5 నుంచి 10 రెట్లు ఎక్కువ గాలిని పీలుస్తారు. మన లంగ్ యొక్క కెపాసిటీ అంత ఉంది. పూర్తిగా గాలి పీల్చండి. పీలుస్తున్నంతసేపు పావనమైనటువంటి ఒక శబ్దం ఓంకారం, పరమాత్మ యొక్క శబ్ద రూపము ఓంకారం. ఆ ఓంకారాన్ని మీరు గాలి పీలుస్తూ జపించండి, బయట వదిలిపెడుతూ జపించండి. పీల్చడానికి 3 నుంచి 5 సెకండ్లు తీసుకోండి, ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు. ఈ భస్త్రిక ప్రాణాయామం చేయడం ద్వారా మీరు సాధించేటువంటిది ఏమిటి అని చెప్పంటే, మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఆక్సిజన్ని ఎక్కువగా వెళ్ళేలాగా చేయగలుగుతారు. ఆ రకంగా ప్రతి సెల్ ఆరోగ్యవంతంగా ఉండేలాగా మనం చేస్తాము. ఈరోజు సాధన కనుక చేస్తూ ఉండండి. అలా చేయొచ్చు. లేదా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
అంటూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ మనం ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. లేదా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ మృత్యుంజయ మంత్రాన్ని జపించవచ్చు. లేదా మీకు మీ గురుదేవులు ఉపదేశించినటువంటి మంత్రం ఏదైనా ఉన్నట్లయితే ఆ మంత్రాన్ని జపించవచ్చు. ఆ మంత్ర జపం జరుగుతూ ఉన్నట్లయితే మనం మంత్ర జపాన్ని పఠిస్తూ మనం ఈ ప్రాణాయామం అనేటువంటి క్రియని కూడా చేస్తున్నాము. ఇది ధ్యానాత్మకమైనటువంటి క్రియ, భగవంతుడిని మనలోకి ఆహ్వానించేటువంటి క్రియ. ఆ రకంగా మనం భావిస్తూ చేసినట్లయితే మనస్సు అనేటటువంటిది కూడా లగ్నం చేసి మనం ప్రాణాయామాన్ని చేస్తూ ఉంటే రావలసినటువంటి ప్రయోజనాలు అనేక రెట్లు ఎక్కువగా తొందరగా లభిస్తాయి. దీన్నే డయాఫ్రమాటిక్ డీప్ బ్రీదింగ్ అని చెప్పంటారు. మీ డయాఫ్రమ్ ఉంటుంది, ఇది పూర్తిగా కిందకి 7 సెంటీమీటర్ల వరకు జరుగుతుంది. జరిగేలాగా గాలి పీల్చడము. ఈ ప్రాణాయామాన్ని మనం ఖచ్చితంగా 3 నుంచి 5 నిమిషాల సేపు చేయాలి. మీరు ప్రాణాయామాన్ని చేయడానికి ఎటువంటి నియమం పెట్టుకోవాలి అని చెప్పంటే, మీకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి అరగంట మాత్రమే నేను చేస్తాను అని చెప్పి మీరు అనుకుంటే 3 నిమిషాల సేపు ఈ ప్రాణాయామాన్ని చేయండి. అదే రకంగా 10 నిమిషాలు కపాలభాతి, 10 నిమిషాలు అనులోమ విలోమ చేయండి. మిగతా ప్రాణాయామాలకి 3 నిమిషాల కంటే తక్కువ ఉపయోగించుకుంటూ మీరు అరగంటలో చేయగలుగుతారు. అయితే నాకు పూర్తి ప్రయోజనం కావాలి అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని 5 నిమిషాల సేపు చేయాలి. అదే ఆస్తమా కానీ లేదా శ్వాస సంబంధమైనటువంటివి కానీ నీరసంగా ఉండడం వల్ల కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, హృద్రోగులు, ఇటువంటి వాళ్ళు నెమ్మదిగా కొంచెం ఎక్కువసేపు చేయండి. అదే 10 నిమిషాలు కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. ఇది మనం చేయవలసినటువంటి పద్ధతి. ఇది చేస్తూ మనసులో కళ్ళు మూసుకుని ప్రాణాయామాన్ని ఎప్పుడూ కూడా దైవ ఆరాధనగా చేస్తూ మీ భగవంతుడు, మీ ఇష్టం వచ్చినటువంటి మీరు ఆరాధించేటటువంటి మీ కులదైవము, మీ ఇష్టదైవము అయినటువంటి వ్యక్తిని, ఆ రూపాన్ని మీరు ఊహిస్తూ ఆ అమృత హస్తాల నుంచి మీలోనికి శక్తి వస్తోంది, శక్తిపాతం నాలోకి జరుగుతోంది అనే భావంతో మీరు ఎప్పుడైతే చేస్తారో, జైసే మన్ వైసే తన్, మీ మనస్సు ఎలా ఉందో మీ శరీరం ఆ రకంగా ఉంటుంది. అందువల్ల మీరు ఆ జాగ్రత్తతో, ఆ దృష్టితో నన్ను నేను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి నేను ఈ ప్రాణాయామాన్ని చేస్తున్నాను అనే భావంతో చేయండి. దీని తర్వాత మనం చేద్దాము కపాలభాతి. ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని చేయడం నిమిషానికి 60 సార్లు దగ్గడం నార్మల్ వ్యక్తి. వ్యాధిగ్రస్తమైనటువంటి వ్యక్తి అంతకంటే తక్కువ 30 నుంచి 50, 60 సార్లు చేయొచ్చు. దాన్ని లెక్క పెట్టుకుంటూ చేయడం అనేటటువంటి దానికన్నా కూడా మీ సౌకర్యాన్ని చూసుకుని చేయడం మంచిది. కొంతమంది లెక్క పెట్టుకుని చేస్తారు. అది నోటితోటి ఆ రకంగా శబ్దం చేసినప్పుడు శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయో అదే నోటితోటి చేయాలి.
మీకు తెలియడం కోసం నేను చాలా కోర్సుగా చేశాను, అలా కోర్సు అవసరం లేదు. ఆ రకంగా చేస్తుండండి. ఇప్పుడు మనం సంగీతమయ కపాలభాతి చేద్దాము. సంగీతమయ కపాలభాతి ప్రాణాయామం చేయగలగా అని చెప్పంటే, మనం ఏదైనా మన ఇష్టం వచ్చినటువంటి ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ భగవంతుని యొక్క రూపాన్ని ఊహించుకుంటూ సంబంధించినటువంటి పాటలు వింటూ చేయడం. నేను ఇప్పుడు బాబా రామ్దేవ్ గారు పాడినటువంటి పాటని పెడతాను. అనవే మనస్స అక్కడ ఇక్కడ తిరగబోయే భగవంతుని మీదే లగ్నించి ఎక్కువ అలసిపోతే అక్కడ ఆగిపోండి. ఆగిపోయి 2-3 నార్మల్ శ్వాసలు తీసుకోండి. మొదట్లో వీపునొప్పి కానీ అంటే నడునొప్పి కానీ వజనొప్పి కానీ వస్తుంది. కండరాలు అలవాటు పడకపోవడం వల్ల మీకు ఇదే చాలా తొందరగా 4 రోజుల నుంచి మీరు ఆపకుండా 4-5 నిమిషాలు పొందుతారు. సాధారణంగా వారం రోజులు అయిన తర్వాత 5 నిమిషాలు ఆపకుండా చేయగలనటువంటిది సాధ్యపడుతుంది. దుఃఖాన్ని పోగొట్టేది ఓంకారం. ఓంకారాన్ని చూపించడం నిరంజనుడుగా మారుతాం. మీ మనస్సు యొక్క కళ్ళను తెరువు. మనోనేత్రాన్ని తెరువు. భగవద్ దర్శనం చెయ్యి. प्रीतम पाने जग में आया, प्रीतम पाने जग में आया, हीरे जैसी तेरी काया, हीरे जैसी तेरी काया, मिट्टी में ना रोल मनवा ओम ओम बोल, मिट्टी में ना रोल मनवा ओम ओम बोल. ప్రశాంతమైనటువంటి మనస్సుతో అలాంటి పాటలు వింటూ మనం ధ్యానం చేస్తుంటే భగవద్ దర్శనం కాక ఇంకేం జరుగుతుంది? ప్రశాంతత కాక ఇంకేం వస్తుంది?
శరీరంలో ఏ భాగంలో వ్యాధి ఉందో మీకు తెలుసునో ఆ భాగం మీద దృష్టి పెట్టి అక్కడ నుంచి ఆ వ్యాధి పోతుంది అనే భావనతో చేయండి. ओम का है सुखकारी, नाम ओम का है सुखकारी, विघ्न विनाशक संकटहारी, మీ विघ्न సంకటాలను विनाशक పోగొట్టేటువంటి మీ यही యొక్క है मीठा దురదృష్టాన్ని పోగొట్టేటువంటి यही है मीठा बोल मनवा దీనికంటే తీపైనటువంటి పదం లేదు, అక్షరం లేదు, అక్షరరూపమైనటువంటి పరబ్రహ్మ. जगह जगह नाड मनवा तू जगह जगह नाडोल मनवा बोल मनवा बोल मनवा దృష్టిలో పెట్టుకుని నేను ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని ఇవాళ 4-5 నిమిషాలు మాత్రమే చేయించాను. దీని తర్వాత ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడానికి అనుకూలమైనటువంటి ముద్ర వాయు ముద్ర. శరీరం అనేటటువంటి దాంట్లో మన అందరికీ జాయింట్ పెయిన్స్ అనేటువంటి అట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి 2 చేతుల్లోనూ కూడా ఈ వాయు ముద్రను పెట్టుకుని ఎడమ చేతిని ఎడమ మోకాల మీద పెట్టి కుడి చేతిని ఈ రకంగా పెట్టి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని చెప్పంటే ప్రారంభం ఎడమముక్కుతోటే మొదలు పెడతాము, వదిలిపోయి చివరిన ఆఖరు కూడా మనం ఎడమ ముక్కుతోటే చేస్తాము. భస్త్రికలో ఏ లాభాలైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తూ దానికి తోడు అదనంగా వచ్చేటువంటివి ఏమిటి అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటివి. ఇందులో ఈ ఒక్క ప్రాణాయామం వల్ల మీ యొక్క సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టమ్ ఇవన్నీ కూడా బాగుపడతాయి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో, మీకు మోకాల్లో నొప్పులు ఉన్నాయనుకోండి, ఆ మోకాల మీద దృష్టి పెట్టండి. ఏ మోకాల మీద దొరుకుతుందో, భుజం నొప్పి ఉందనుకోండి, అక్కడికి నేను ఈ శక్తిని పంపుతున్నాను, ఆ శక్తి ద్వారా అక్కడ రిపేర్ అనేటటువంటిది జరుగుతోంది అనే భావంతో చేయండి. భావం తద్భవతి. మనం ఏదైతే మనసులో అనుకుంటూ ఉంటామో అది సాధించేటువంటి శక్తి మనకి ప్రాణాయామం సమకూరుస్తుంది. ఇది కూడా మనం సంగీతమయంగా చేద్దాం. శ్వాసలు అనేటటువంటి మాలలతో మనం ఈ ప్రాణాయామాన్ని చేస్తున్నాం. ఈ శ్వాసల మీద భరోసా ఏముంది మనకి? ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆగిపోవచ్చు. అందుచేత మనం ఏం చేయాలి? ప్రభునామాన్ని జపిస్తూ ఉండు. ఓం అకార ఉకార మకారాల కలయికతో ఏర్పడినటువంటి శబ్దం. ఇప్పుడు సైంటిఫిక్గా మనం చూసుకున్నట్లయితే సూర్యుడు శబ్దం కూడా ఓంకారం వస్తుంది అంటూ నాసా వాళ్ళు చెప్పారు అని చెప్పి మనకు అంటున్నారు. ఇదే విషయాన్ని మన వాళ్ళు ఎక్కువ చెప్పారు.
ఎవరిని చూసి నవ్వకు, వెటకారంగా నవ్వకు, ఎవరిని ఎప్పుడు దుఃఖపడకు. రేపు నీకేమవుతుందో ఎందుకు అలాగ మనం అహంకారంతో రెండు గారాలు ఉన్నాయి మనం విసర్జించవలసినటువంటి అహంకారము మమకారము. ఈ రెండింటినీ మనం చాలా అద్భుతమైనటువంటి విషయం అవుతాం. సంస్థగా జీవించు, పాలు నీరు ఎలా అయితే విడగొడుతుందో ఆ రకంగా. వేరుకో మంచి గుణాలు అనే విషయాన్ని పూజా మందిరం నుంచి గంట గణన వినిపిస్తోంది. భగవంతుడి యొక్క ఆగమనాన్ని సూచన. ప్రార్థనాపూర్వకమైనటువంటి మనసుతో ప్రాణాయామం చేయాలి. ఇది చేసేటప్పుడు చెయ్యి ఇలా పెట్టుకోవడం ఉత్తమ పద్ధతి. అయితే కపాలపాతి ఎంతసేపు కానీ ఇది చేసేటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. చెయ్యి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినా నష్టం లేదు, కానీ వెనుకొక ఇది మాత్రం ఎక్కడ చూడండి. ఇలా ఉండి చేయండి, ఇలా ఉండి చేయాలి. మన ఛాతీ నోటి ఉండాలి, బరువు లావులకు ఉండాలి. ఇది చేతులు అవుతుంది చెప్పంటే చేతులు మార్చండి. లేదంటే ఇలా చేతుల్లో పట్టుకోండి. పక్కన ఒక స్టూల్ పెట్టుకోండి, ఆ స్టూల్ మీద మీకు చేతులు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. भारत माता की जय, వందే మాతరం. మనం దాదాపు 20 నిమిషాలు చేసాము. మీకు ఆసనలో కొంచెం తిమ్మిరి లెక్కడం లాంటిది జరిగి ఉంటే సూక్ష్మ వ్యాయామాల్ని చేద్దాం. ఈ సూక్ష్మ వ్యాయామాల్లో మనం ముందుగా కాళ్ళకి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు నిన్న చేసినటువంటి వాటిని ఇంకొకసారి చేద్దాం. ఈరోజు వేగంగా చేయడం జరుగుతుంది. కాళ్ళు, పాదాలు, పాదాన్ని గుండ్రంగా తిప్పడం, రివర్స్లో తిప్పడం, మోకాలి కోసం ఈరోజు ప్రాణాయామాల సాధన తర్వాత ఆసనాల గురించి, సూర్య నమస్కారాల గురించినటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని మనం పొందుదాము. ఈ తర్వాత కాళ్ళని దగ్గరగా తెచ్చుకోవాలి. మీరు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, మీ కాళ్ళు, మోకాళ్ళు, హిప్ జాయింట్లు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు అని చెప్పంటే మీరు మీ పాదాల మీద కూర్చోగలగాలి. ఇలా జంప్ చేసి ఇలా కూర్చోగలగాలి. ఇలా కూర్చోగలిగారు అని చెప్పంటే మీ మోకాళ్ళు, మీ
హిప్ తొడలు అన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా చక్కగా ఉంటాయి. అలా కాకుండా మీరు కనుక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పంటే ఇలా పెడతారు. ఇలా కాకుండా దగ్గర కంట లాగండి. హిప్ జాయింట్ ఈ ఒక్క ఆసనం చేయడం వల్ల ఆడపిల్లలకి నార్మల్ డెలివరీ వచ్చేటువంటి అవకాశము చాలా పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా మనం చేయవలసిన ఆసనం. ఇందులో నెమ్మదిగా ఇలా కిందకు వంగడం కూడా ప్రయత్నం చేస్తూ నేల మీద బుర్ర పెట్టేటువంటి స్థితిలోకి మీరు కనుక వచ్చినట్లయితే మీ హిప్ జాయింట్ చాలా బాగుంటుంది. 12 ఏళ్ళు 13 ఏళ్ళ వరకు మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా హిప్ ఇది పెల్విక్ బోన్ ఇలాగే ఉంటుంది. 13 ఏళ్ల తర్వాత ఆడపిల్లలకి ఈ రకంగా విస్తరించడం మొదలు పెడుతుంది. ఎందుకు అని చెప్పంటే లోపల శిశువుని భరించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి. అందువల్ల 13వ ఏట తర్వాత ఆడపిల్లలకి ఇలా ఉంటుంది. అలాగే 13వ ఏట తర్వాత నుంచి గొంతులో మార్పులు ఇవన్నీ కూడా హార్మోన్లో వచ్చేటువంటి మార్పుల వల్ల జరిగేటటువంటిది. ఇప్పుడు చేతులకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాన్ని కూడా కొంచెం తొందరగా చేస్తుంటాం ఇవాళ. రివర్స్ ఇవి చాలా రకాలుగా చేయొచ్చు. ఇలాగా 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 రివర్స్. బాబా రామ్దేవ్ జీ 2.5 గంటల పాటు పొద్దున 5 దగ్గర నుంచి 7:30 దాకా చెప్పేటటువంటి విషయాలని కొన్ని భాగాలుగా చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మనం తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయించుకుంటున్నాం కాబట్టి పూర్తి యోగాభ్యాసం యొక్క ప్యాకేజ్ బాబా గారు చెప్పేటటువంటిది కావాలి అని చెప్పంటే ఆస్థా ఛానల్ చూడండి, లైవ్ టెలికాస్ట్లో వస్తుంది మీకు. అలాగే ఈ సీజన్లో లాక్డౌన్ సమయంలో మన కోసం అని చెప్పని ఇండియా టీవీ వాళ్ళు బాబా గారితో లైవ్ ప్రోగ్రామ్ని ప్రొద్దున 8 దగ్గర నుంచి చేస్తున్నారు. దాన్ని కూడా గమనించండి. చాలా గొప్ప గొప్ప విషయాల్ని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క వర్గం వాళ్ళకి ఒక్కొక్క వ్యాధి వారికి కావలసినటువంటి విధంగా సూచనలు చేస్తూ చెప్తున్నటువంటి ఇది చేస్తున్నారు. ఇది ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం సూక్ష్మ వ్యాయామాన్ని చేసుకోవచ్చు. దీని తర్వాత ఈరోజు మనం 3 సార్లు ఉజ్జాయి ప్రాణాయామాన్ని చేద్దాం. గాలి లోపలికి తీసుకోవాలి, ముక్కుతో శబ్దం రావాలి గొంతులో. తర్వాత 2 చోట్ల మనం బంధం వేయాలి. ఒకటి మూల బంధం అంటారు, అంటే మీ పెరినిమిని ఇలా బిగించి పైకి లాగి పెట్టడం, ఇలా లాగడం. రెండోది జాలంధర బంధము, మీ గడ్డాన్ని ఇలా కంఠకోపంలో నొక్కి పెట్టడం. ఇక్కడ భగవంతుడి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది చెప్పంటే ఈ కాలర్ బోను మీకు కాంకేవ్గా ఉంటుంది, మీ గడ్డం కాన్వెక్స్గా ఉంటుంది. ఇలా నొక్కి పెడతారు. దానివల్ల మీ థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెషర్ పడి థైరాక్సిన్ రిలీజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చేద్దాం. ముందుగా అది బాగా రావడం కోసం 4-5 సార్లు లోపలికి శబ్దం వచ్చేలా గాలి పీల్చండి. ఈ యొక్క తేడా వచ్చి మీకు చక్కగా గొంతు మీరు ప్రాణాయామం చేయడానికి వీలుగా తయారవుతుంది.
నేను చెప్పాను, దృష్టిలో పెట్టుకోండి. స్పాండిలైటిస్ ఉన్నట్లయితే ఈ జాలంధర బంధం వేయవద్దు, ఇలా చేయండి. దీని తర్వాత మనం చేసేటువంటి 3 ప్రాణాయామాలని వరుసగా నేను చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. మొదటిది భ్రమరి ప్రాణాయామము, ఆ తర్వాత ఉద్గీత్ ప్రాణాయామము, తర్వాత ప్రణవ ప్రాణాయామము లేదా ధ్యానము. ఈ ముద్ర షణ్ముఖి ముద్ర. నాలుకని లోపలికి పెట్టినట్లయితే ఖేచరి ముద్ర. నిన్న ఒక ఆమె అడిగారు, ఖేచరి ముద్ర చేయడం వల్ల లాభం ఏమిటి అని చెప్పని. అటు ఇటు పోతున్నటువంటి మనస్సుని మనం లగ్నం చేయగలం అక్కడే. తర్వాత ఆ ఖేచరి ముద్ర ఎక్కువసేపు వేయడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పంటే, మనకి ఇక్కడ ఊరేటటువంటి లాలాజలం ఉప్పుగా ఉంటుంది కొంచెం. కానీ ఖేచరి ముద్ర వేయడం వల్ల ఏదో ఒక రోజుని ఖేచరి ముద్ర వేసి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు తీయటి లాలాజలం ఊరడం మొదలు పెడుతుంది. అది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకొకళ్ళు చెప్తే పంచదార వేస్తే రాదండి. అది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అది మీరు తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో మాత్రమే జరుగుతుంది. అలా మనం 1 నెల, 2 నెలలు, 3 నెలలు అలా చేసిన తర్వాత ఎప్పుడో ఒక్కసారో 2 సార్లు ఆ అనుభూతి కలిగే అవకాశం ఉంటుంది. చాలా కండిషన్స్ ఉంటాయి దానికి. ప్రశాంతంగా ఉండాలి, మనసు ఆందోళన ఉండకూడదు. చాలా చక్కటి ఇది. నాకు ఇప్పటి వరకు జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగింది ఆ అనుభూతి. ఎన్నిసార్లు కూర్చున్నప్పటికీ అస్తమాటు జరిగేటటువంటిది కాదు, అద్భుతాలు జరుగుతాయి దాంట్లో. చేద్దాం. ధ్యానం పూర్తయిన తర్వాత చేతుల్ని ఈ రకంగా రాపిడి చేసుకుని ఆ వేడి చేతుల్ని కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు మీరు ధ్యానంలో ఎటువంటి స్థితికి చేరుకున్నారు అన్నప్పుడు అనేటటువంటి దాంట్లో ఒక చిన్న ఉదాహరణ లేదా నిర్వచనం మనకి ఇది తెలుస్తుంది. ఇలా వేడి చేతులు రాపిడి చేసుకుని కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు విబ్జియార్లోని రంగులన్నీ కూడా కనిపిస్తాయి మనకి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు. ఎక్కువగా నలుపు కనిపిస్తుంది,
అన్నిటికంటే ఉత్తమమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళారు అన్నటువంటి వైలెట్ కలర్ లేదా తెలుపు, రెడ్ కనిపిస్తుంది, ఆకుపచ్చ కనిపిస్తుంది, ఎల్లో కనిపిస్తుంది. మనం నిశ్శబ్దంగా చక్కటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఎక్కువగా బ్లూ కానీ ఇటువంటివి కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇది చేసిన తర్వాత ధ్యానం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో శరీరం అంతా కూడా ఒక తాదాత్మ్య స్థితిలో ఉంటుంది కాబట్టి దానికి చైతన్యం కలిగించడం కోసం శరీరాన్ని మనం మసాజ్ చేయాలి. శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా సున్నితంగా ఇలా మసాజ్ చేయాలి. కొంతమంది ఇలా 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 అంటారు. ఇలా ఇది మసాజ్ అన్నాం మనం. మసాజ్ అని చెప్పంటే ఈ రకంగా చేయాలి. నెమ్మదిగా శరీరంలోని అన్ని భాగాలకి నడుము, వీపు ఎంత అందితే అంత చొప్పున అంగుళం చొప్పున ప్రతి భాగాన్ని చేస్తూ ఆసనంలోంచి బయట వచ్చి కుడి చేతితో కుడి కాలు, ఎడమ చేతితో ఎడమ కాలు చేస్తూ కళ్ళను మాత్రం ఇంతవరకు కూడా తెరవకూడదు. ఇది అయిన తర్వాత మళ్ళీ చేతుల్ని రాత్రి చేసుకుని బోర్లించాలి. ఇలాగా బోర్లించి ఈ గుప్పిటగా ఈ భాగంలో ఉండేటువంటి వేడి నెమ్మదిగా కళ్ళకి తగిలి కళ్ళని తెరిచి మూసి తెరిచి మూసి తెరిచి మూసి అలా కళ్ళని మీరు రావాలి. అంతేగాని ఒక్కసారిగా నాకు జామ్ అయిపోయింది, కాలింబల్ ఏదో కొట్టేశారని చెప్పి టక్కున లేచారు అని చెప్పంటే దానివల్ల కాబట్టి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన మనస్సు శరీరం అన్నీ కూడా విశ్రాంతి స్థితిలో ఉంటాయి ఆ స్థితి నుంచి. ఇప్పుడు మనం ఆసనాల గురించి తెలుసుకుందాం. ఆసనము, ఈ ఆసనాల గురించి పతంజలి మహర్షి చెప్పినటువంటిది ఒకే ఒక ఆసనం. నువ్వు ఎలా కూర్చున్నా స్థిరంగా సుఖంగా కూర్చో, అదే ఆసనం. ఆయన ఆసనాల గురించి చెప్పలే. ఆసనాల గురించి చెప్పినటువంటి వాళ్ళు హఠయోగ ప్రదీపికలోను, హఠరత్నావళిలోను, గేరండ సంహితలోను ఇటువంటి గ్రంథాలన్నింటిలోనూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఋషులు, వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అయితే ఈ ఆసనాలు ఎన్ని అని చెప్పంటే ఆసనాన్ని శతావతి యావతి జీవ జంతువు అని చెప్పంటారు. అంటే ఈ సృష్టిలో జీవరాశులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆసనాలు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పంటారు. అంటే 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. వాటినన్నింటినీ గురించి కొంతమంది 84 ఉన్నాయి అని చెప్పుకున్నారు. హఠరత్న వాళ్ళు 34 ఆసనాలు ఉన్నాయి అని చెప్పుకున్నారు. అయితే ఈ ఆసనాలు 2 రకాలైనటువంటి పద్ధతుల్లో ఉంటాయి. ఒకటి శరీరానికి అవసరమయ్యి అందరూ చేయగలిగేటువంటి ఆసనాలు, ప్రదర్శనాత్మకమైనటువంటి ఆసనాలు. ఈ ప్రదర్శనాత్మకమైనటువంటి ఆసనాలని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తమ యొక్క లైఫ్ అంతటినీ శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని కూడా చాలా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోగలుగుతారు. ఒక ప్రత్యేకమైనటువంటి సహజమైనటువంటి స్థితిలో కాకుండా వాళ్ళు చేయగలుగుతారు. అందుచేత వాళ్ళు అందులో నిష్ణాతులై ఉండడం వలన చేస్తారు. అయితే వాళ్ళు చేశారు కదా అని చెప్పని మనం అటువంటి ప్రయత్నాలని చెయ్యకూడదు. ఆసనం అనేటటువంటిది ఎలా ఉండాలి అని చెప్పంటే, నేను నిన్నటి కంటే ఈ రోజు అభివృద్ధిని కల్పించగలిగాను అనేటువంటి భావంతో మనం ఆసనాన్ని చేయాలి. అంతే తప్ప నేను వాళ్ళలా చేయలేకపోతున్నాను అనేటువంటి నిరాశ అక్కర్లేదు. అదే రకంగా నాకు ఈ ఆసనం ఎలా చేయాలో అంత రాలేదు అనేటటువంటి అసంతృప్తి అక్కర్లేదు. మన శరీరము మనం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాన్ని బట్టి చేశారు. అయితే ఈ ఆసనాలని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని చెప్పంటే, మీరు దయచేసి ఆసనాల పేర్లని సంస్కృతంలో మాత్రమే చెప్పండి. ఫ్రాగ్ పోజు,
లోకస్ట్ పోజు ఇలాగా అంటూ వేరే వేరే వాటిల్లో కాకుండా ప్రపంచం మొత్తం మీద ఏ గురువు చెప్పినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చెప్పేటువంటి గురువులు అందరూ కూడా ఆసనాల పేర్లని సంస్కృతంలోనే చెప్పమని చెప్పారు. ఎందుచేతంటే అది సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి భాష కాబట్టి అలా చేయాలి. ఈ ఆసనాల్ని మనం మన శరీరం కోసం మన ఆరోగ్యం కోసం చేసేటువంటివి 10-15 ఆసనాల కంటే ఎక్కువ లేవు. 10-15 ఆసనాల ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి మనకు ఉపయోగపడతాయి. ప్రాణాయామం అనేటటువంటిది సాఫ్ట్వేర్ అయితే ఆసనాలు అనేటువంటివి హార్డ్వేర్. మన శరీరం యొక్క ఆకృతిని చక్కగా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటివి ఆసనాలు. ఈ ఆసనాలన్నింటినీ కూడా మనిషి తన మేధస్సు నుంచి తాను తన ఇంద్రియాల ద్వారా సంపాదించిన జ్ఞానం నుంచి నేర్చుకున్నటువంటివి. అలా పెడుతూ ఒక కుక్కని చూసి అది అప్పుడే నిద్ర లేచినప్పుడు ఏ రకంగా లేచింది, అది తన అలసటని బద్ధకాన్ని ఎలా తీర్చుకుంటోంది, అలాగే పిల్లిని చూసి కప్పను చూసి గొల్లబామను చూసి ఇలా ప్రతి జీవిని చూసి పాకుతున్నటువంటి పామును చూసి దీన్నే అంటారు భూచరాలు ఖగచరాలు. అంటే ఆకాశంలో వెళ్ళేటువంటివి, భూమి లోపల ఉండేటువంటివి, భూమి మీద ఉన్నటువంటివి, కదిలేవి కదలనివి అన్నిటినీ చూసి మనం ఆసనాలని చేయడం మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా కూర్చుని చేసే ఆసనాలని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ కూర్చుని చేసే ఆసనాల్లో మొట్టమొదటిగా బాబా గారు చెప్పేటటువంటిది, బాబా రామ్దేవ్జీ చెప్పేటువంటి ఆసనం మండూకాసనం. ఈ మండూకాసనం చేయడానికి ముందుగా మనం దానికి సంసిద్ధంగా పడడానికి వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనము అనేటటువంటిది మీ శరీరాన్ని వజ్రంలా తయారు చేసేటటువంటి ఆసనం. మామూలుగా కూర్చున్నట్లయితే మీరు ఇలా దిగిపోతూ ఉంటారు. అదే వజ్రాసనంలో కూర్చుని దిగిపోవడం అనేటువంటిది సాధ్యపడదు. వెన్నెముక నిటారుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. వజ్రాసనాల్లో కూర్చోవాలి అని చెప్పంటే ముందు దండాసనంలో పెడతాం. నేను ఇలా తిరుగుతాను. ఇప్పుడు ఇది దండాసనము అని చెప్పంటారు. మీకు వీలైనట్లయితే 2 కాళ్ళని ఇలా పెట్టేసుకుని ఇలా కూర్చోగలగచ్చు. నేను అలా కూర్చోలేనండి అని చెప్పంటే మీరు చేయవలసినటువంటిది ముందుగా జాగ్రత్తగా ఎడమ కాళ్ళని ఇలా మడత పెట్టండి, కుడి కాళ్ళని ఇలా. ముందుగా అనేటువంటి మాట లేదు, ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ నొప్పి వస్తుంది. మొదట్లో చేసేటువంటి వాళ్ళకి నొప్పి వస్తుంది. ఇలా వచ్చి రావడం మొదలు పెడతారు. ఇలా రావడం వచ్చేటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ ఇలా ఒక టవల్ని గుండ్రంగా చేసుకుని ఇక్కడ పెట్టుకోండి. మీ మోకాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని చెప్పనుకుంటే ఇక్కడ కూడా ఒక టవల్ లాంటి మీ సౌకర్యం మీరు చూసుకోండి. అంటే బయట వ్యక్తికి మీ నొప్పి తెలియదు, నొప్పి కనిపించేటటువంటిది కాదు. మీ సాగుదల ఇక్కడ సాగుదల ఇటువంటివి ఏవి కూడా తెలియవు. కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇది నిటారుగా చక్కగా ఉన్నాం. ఈ ఆసనం వల్ల ప్రయోజనం ఏమి చెప్పంటే మీ ఆహారము జీర్ణం అవుతుంది. భోజనం చేసిన తర్వాత వేయదగినటువంటి ఒక ఆసనం ఇది అని చెప్పంటారు. ఎందువల్ల ఇది 5 నిమిషాల సేపు వేసి కూర్చోండి, మంచం మీదైనా పర్వాలేదు. కూర్చున్నట్లయితే మీకు ఆహారం బాగా జీర్ణం అవుతుంది అని చెప్పి అన్నారు. ఎందువల్ల భోజనం చేసిన వెంటనే పని చేయవలసినటువంటి అవయవం మన జీర్ణాశయం, మన లివర్. ఇక్కడ నుంచి పైత్యరసము ఇవన్నీ రావాలి, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇవన్నీ జ్యూసెస్ అన్నీ కూడా తయారవ్వాలి. యాసిడ్స్ కొన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి అవ్వడము, అది ఎక్కువ పనితీరు ఇలాగా మన చర్నింగ్ అని చెప్పంటాం, విసురుతూ ఉంటుంది. ఆ పని చేయాలి అని చెప్పంటే దానికి రక్త ప్రసరణ ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉండాలి అని చెప్పంటే భోజనం చేసేసి వెంటనే మనం నించుని భోజనం చేయడం అలవాటు నించుని మనందరికీ ఎక్కువ ఉంది కదా.
నించుని చేసేటటువంటి పద్ధతిలో చేయడం వల్ల మనకి కిందకే పడుతుంది కానీ రక్తం ఇక్కడికి వెళ్ళడం లేదు. అంచేతే బఫే భోజనం చేసి వచ్చినటువంటి మర్నాడు మనకి చాలా ఇబ్బంది పడుతుంటాం. అందువల్ల భోజనం అయిన తర్వాత ఇంటి దగ్గరైనా సరే ఎక్కడైనా సరే కాసేపు ఇలా కూర్చోవడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు బాబా గారు చెప్పేటువంటి మొట్టమొదటి ఆసనం మండూకాసనం. ఈ మండూకము అని చెప్పంటే కప్ప. కప్ప ఎలా ఉంటుందో అలా మనం ఈ ఆసనాన్ని చేయడం మొదలు పెడతాం. ఇప్పుడు ఈ తీసేస్తాను. మనకి షుగర్ వ్యాధి తగ్గాలి అని చెప్పండి ఈ మండూకాసనాన్ని బాబా రామ్దేవ్ గారు ప్రత్యేకమైన ప్యాకేజ్లా పెట్టి 21 సార్లు చేయమంటారు. దానికి మనం చేయవలసినటువంటిది ఈ అరిచేతులు ఇలా పెట్టిన తర్వాత బొటనవేలుని లోపల పెట్టి 4 వేళ్లతోటి ఇలా పెట్టాలి. ఆ తర్వాత చేతుని ఇలా పెట్టి ఈ భాగం అంటే బొటనవేలు భాగం మీకు కొత్తగా తగిలేలాగా ఇలా పెట్టి ఆసనాలు చేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి అని చెప్పంటే, మీకు నడుము నొప్పి ఉంది అని చెప్పంటే ముందుకు వంగే ఆసనాలను చేయకండి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది లేదా హెర్నియా ఉంది, హెర్నియా అని చెప్పంటే లోపల నుంచి పేగులు తన్నుకు వచ్చేసి చిన్న బుడిపిల్లగా తయారవుతుంది. ఇక్కడ ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తుంది. అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే వెనక్కి వంగే ఆసనాలు చేయకండి. ఆసనాలని శ్వాసలతో చేయడం ఎలాగా? మీరు ముందుకు వంగేటప్పుడు గాలిని వదిలిపెట్టండి, వెనక్కి వంగేటప్పుడు పక్కలకి వంగేటప్పుడు గాలిని పీల్చుకోండి. అది నియమాలు, ఆసనాలకు సంబంధించినటువంటి నియమాలు. మనం ఆ నియమాల్ని పాటించుతూ ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో మనం చక్కటి ప్రయోజనాలని వీటి నుంచి పొందవచ్చు. ఇప్పుడు మండూకాసనానికి బొటనవేలు లోపల పెట్టుకుని బొడ్డు గట్టు ఇటు తగిలేలాగా మనం గాలి పీల్చుకుని మొత్తం గాలి లోపల వదిలిపెట్టేయండి, బయటకు వదిలిపెట్టేయండి. ఇప్పుడు బొజ్జని లోపలికి రాగండి, ముందుకి వంగండి, తల పైకెత్తండి. ఇప్పుడు చూడండి కప్పలా ఉన్నాను నేను. ఆసనాన్ని ఇంకోళ్ళు ఎవరో ఎక్కువసేపు చేశారు అని మీరు చేయడం మొదలు పెట్టకండి. ఆసనాలకి ప్రారంభ స్థితిలో 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లలో చాలు. అయితే ఆసనం ఎంతసేపు చేయాలి అనేటటువంటి దానికి ఒక నియమం అంటూ ఖచ్చితమైనటువంటిది లేదు. ప్రయోజనం రావడానికి 1 నిమిషం, అర నిమిషం నుంచి 1 నిమిషం 2 నిమిషాల వరకు చేయొచ్చు. అదే బీకేఎస్ అయ్యంగారు ఏంటంటే ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క గంట సేపు చేస్తారు. ఆ రకంగా కూడా చేయడం అనేటువంటిది సాధ్యమవుతుంది. మనం మన శక్తి మేరకి మనం చేయడం. ఇప్పుడు ఇదే ఆసనాన్ని పొట్ట కొంచెం బాగా ఉన్నటువంటి వాళ్ళు, వంగ లేనటువంటి వాళ్ళు ఎలా చేయొచ్చు? ఇంతే చేయండి. ఇక్కడ దాకా చేయగలరు కదా, రేపు ఇక్కడ దాకా చేస్తారు, ఎల్లుండి ఇక్కడ దాకా చేస్తారు. నాకు ఇక్కడ దాకా వంగితే ఎంత ప్రయోజనం అయితే కలుగుతుందో అదే ప్రయోజనం మీకు ఇక్కడ చేసినప్పుడు కూడా కలుగుతుంది. అయితే నడుములో ఇదే ఆసనాన్ని ఎలా చేయాలి? వాళ్ళు కూడా చేయాలి కదా, వాళ్ళకు కూడా షుగర్ ఉంటుంది, వాళ్ళకు కూడా బొజ్జ మెత్తగా ఉండాలి అనే కోరిక ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలా చేయండి. ఎక్కువసేపు ఉండలేకపోవచ్చు. అందువల్ల మనం మన శక్తి రోజు రోజుకి పెంచుకుంటూ చేయొచ్చు. ఇది మండూకాసనం 1 అంటారు బాబా గారు. ఇప్పుడు మండూకాసనం 2. మీ ఎడమ అరచి యొక్క మధ్య భాగాన్ని బొడ్డు మీద పెట్టి దాని మీద కుడి చేయి పెట్టి
గాలి పూర్తిగా వదిలిపెట్టండి. పూర్తిగా తల పైకి ఎత్తండి. ఇది ఒక్కొక్క ఆసనం ఎన్నిసార్లు చేయాలి? మనం రోజు రెగ్యులర్గా చేసేటువంటి వాళ్ళం 3 సార్లు చేస్తే సరిపడుతుంది. అయితే నాకు దీని నుంచి ప్రయోజనం కావాలండి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ ఆసనాన్ని ఎక్కువసార్లు చేయాలి, లేదా ఒక్కొక్కసారి చేసినప్పుడు ఎక్కువసేపు చేయాలి. మధ్యలో ఊపిరి పీల్చుకొని మళ్ళీ అక్కడ ఉండగానే ఒక్కసారి ఊపిరి పీల్చుకుని అలా చేయమని కూడా బాబా రామ్దేవ్జీ చెప్తారు. అలాగే హరిద్వార్ యోగగ్రామ్లో నీరజ్ కుమార్ గారు ఇంకొక చిన్న ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటిది చేయమని చెప్పారు. ఎలా అంటే ఇలా పెట్టిన తర్వాత మీరు ముందు కొంగి కొంచెం కొంచెం ఇలా మసాజ్ చేయండి. ఇది ఒక పద్ధతి. అలాగే పద్మశ్రీ భరత్భూషణ్ గారి అమ్మాయి యోగాచార్య శర్మిష్ట ఈ రకంగా మండూకాసనాన్ని చెప్తారు. మీ కుడి చేతిని గుప్పుడు ముడవండి, బొడ్డు మీద పెట్టండి, బొట్ట మీదని దాని మీద ఎడమ చెయ్యి ఇలా పెట్టి అలాగే ఎడమ చేతిని వదిలిపెట్టేయాలి పూర్తిగా. దీనివల్ల ప్యాంక్రియాస్, లివరు, కిడ్నీ దాకా కూడా దీని యొక్క ప్రభావం పెడుతుంది. పెద్ద పేగులు, చిన్న పేగులు అన్నీ, ఇంకా కిందకు పెడితే ప్రొస్టేట్ గ్లాండ్, యూటరస్, ఇవన్నీ కూడా ప్రభావవంతం అవుతాయి. అలాగే మనకి ఇంటర్నేషనల్ యోగా డేలో చేసేటటువంటి మండూకాసనం కొంచెం తేడాగా ఉంటుంది. దాన్ని ఉత్తాన మండూకాసనము అని చెప్పి అంటారు. ఒక కప్ప ఎగిరి ఒక బండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇలా పైకి చూస్తుంది ఒకసారి. దాన్ని చూసి మనం నేర్చుకున్నటువంటి ఉత్తాన మండూకాసనం. దానికి వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత కాళ్ళను వెడల్పుగా పెట్టుకుంటాం. కుడి చేతిని ఎడమ భుజం మీద, ఎడమ చేతిని కుడి భుజం మీద పెట్టుకుని పైకి సాగండి గాలి పీల్చుకుంటూ. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పంటే మీ వెన్నెముక యొక్క పూసల మధ్యలో ఖాళీలు బాగా పెరుగుతాయి, మీ తొడలు తగ్గుతాయి, తొడలు నొప్పడతాయి. హిప్ దగ్గర నుంచి నెక్ వరకు మీ వెన్నపూసలన్నీ కూడా బాగా పైకి సాగుతాయి. గాలి వదిలిపెడుతూ ఇక్కడ మాత్రం టచ్ ఉండాలి, అంతేగాని ఇలా లేచిపోకూడదు. ఆ టచ్ అలా ఉంటుని ఈ భాగాన్ని మాత్రమే మనం పైకి సాగదీస్తాం. దీన్ని ఉత్తాన మండూకాసనము అని చెప్పి అంటారు. నాకు తెలిసి మండూకాసనంలో వెరైటీలు ఇవి. దీని తర్వాత మనం చేసేటటువంటిది శశాంకాసనం. శశాంకుడు అంటే చంద్రుడు. చంద్రుడిని దృష్టిలో పెట్టుకుని శశాంకుడు అంటే, కానీ శశకాసనం ఇది. శశకము అని చెప్పంటే కుందేలు. కుందేలుని మనం గమనించి దాని నుంచి నేర్చుకున్నటువంటి ఆసనం. దీనివల్ల ఏమిటి ప్రయోజనము అని చెప్పంటే, దీనివల్ల మన వెన్నుపూస వెనక్కి వంగడం మొదలు పెడుతుంది, మన షోల్డర్ పెయిన్స్ తగ్గడం మొదలు పెడతాయి.
ఈ షోల్డర్ జాయింట్స్ ఇలా పైకి సాగడం అనుకున్నది జరుగుతుంది. నెక్ వెనక్కి వంగుతుంది. అంచేత స్పాండిలైటిస్ వాళ్ళకు కూడా ఉపయోగం. మీ వెన్ను నొప్పిని అన్నింటినీ పోగొట్టేటువంటి దీని గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఇది వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఇక్కడ వి షేప్లో మనం కూర్చుని ఉంటాం. నెమ్మదిగా చేతులు ఇలా పైకి పెట్టి గాలిని పీల్చుకుంటూ మీ చెవుల వెనక్కి చేతులు వచ్చేలాగా ఇక్కడ మీ చెవు వెనక్కి రావాలి. ఇలా ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఒక ఆర్చ్లా ఏర్పడేలాగా మనం తలని కూడా వెనక్కి పెడుతూ, రెండు చేతులు మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే అక్కడ ఇంటర్లాక్ చేయని బటన్ వేయండి, లేదా ఇలా పెట్టండి. నేను వెనక్కి పడిపోతానేమో అన్నట్టుగా చేస్తే మీ ఛాతీ పెరుగుతుంది. మీ పెక్టోరియల్ మజిల్స్, ఈ మజిల్స్ని పెక్టోరియల్ మజిల్స్ అంటారు. అవి టైట్ అవుతాయి, షోల్డర్స్ టైట్ అవుతాయి, వీప్ ఇదంతా సాగుతుంది, వెన్ను నొప్పి తగ్గుతుంది. దీన్ని ఇలా ఉన్న తర్వాత గాలి వదిలిపెడుతూ మీరు ముందుకు వంగుతారు. ఇలా వంగినప్పుడు మొదట్లో మీ తల పెట్టండి, తర్వాత ముందుకు పెట్టండి, తర్వాత ముక్కు పెట్టండి, తర్వాత గడ్డం పెట్టినప్పుడు ఇచ్చేయండి. గాలి పీల్చుకుంటూ ఈ ఆసనాన్ని 3 సార్లు చెయ్యాలి అని చెప్పంటే సమయం చాలా సమయం పట్టేలా ఉంది. తొందరగా చేస్తున్నాను. ఆసనాన్ని వివరించడం ఎక్కువ చేస్తున్నాను, ఆసనాన్ని తక్కువ సేపు చేస్తున్నాను. దీని తర్వాత మనం చేయవలసినటువంటిది ఉష్ట్రాసనం. ఉష్ట్రము అని చెప్పంటే మనకు తెలుసును, ఒంటని చూసి మనం నేర్చుకున్నాం. అది ఏ స్థితిలో ఉందో ఎప్పుడు చూసి ఎలా నేర్చుకున్నారో మన ఋషుల యొక్క జ్ఞానాన్ని మనం అభినందించకుండా ఉండలేము. మహానుభావులు నిజంగా. దానికోసం మనం చేయవలసినటువంటిది మోకాళ్ళ మీదకి రండి. మీరు షోల్డర్ దగ్గర ఎంత ఉన్నారో ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటారు, అక్కడ ఎంత ఉన్నారో అంత దూరం మీ మోకాళ్ళ మధ్యన ఖాళీ ఉండేలాగా చూసుకోండి. అదే రకంగా మీ పాదాల మధ్య కూడా. అంతేగాని పాదాలని దగ్గరికి పెట్టకండి, లేదా దూరంగా పెట్టకండి. ఇలా దూరంగానే పెట్టకూడదు, ఇలా దగ్గరగానే పెట్టకూడదు. అంటే మీరు ఇక్కడి నుంచి ఒక గీత ఎలాగా ఒక గీత ఎలాగా అన్నమాట. అప్పుడు మీరు నెమ్మదిగా వెనక్కి వంగుతూ ఇలా, ఇప్పుడు మీరు నెమ్మదిగా ఇలా వెనక్కి వంగుతూ, ఇప్పుడు ఆ పాదం నిల్చుంది, నెమ్మదిగా 4 వేళ్ళు బయటకు ఉండేలాగా, బొటన వేళ్ళు లోపలికి ఉండేలాగా చేయండి. మొదట్లో 2 వైపులా మీకు ఇలా అందకపోవచ్చు. అందకపోతే ఏం చేయాలి? ఇటువైపు అందిందనుకోండి, అందించుకోండి. ఇలాగే అందిందనుకోండి, ఇంతే అందిందనుకోండి, ఒక వేలు తగులుతుంది అనుకోండి, 2వ వైపు ఇలా పెట్టండి. లేదా ఇది కూడా కష్టంగా ఉందనుకోండి, వంకర వచ్చేసారనుకోండి, వంకర రాకండి, ఇలా 2 వైపులో పెట్టుకోండి. ఇది అర్ధ ఉష్ట్రాసనం అని చెప్పి అంటారు. మన ఇంటర్నేషనల్ యోగా డేలో దీన్ని చేయించడం జరుగుతుంది. ఎందుచేతంటే సులువైనటువంటి ఆసనాలన్నింటినీ అందులో ఎంపిక చేశారు కాబట్టి అందరూ చేయాలి, అది దాని యొక్క ఆశయం. ఇలా చేయాలి. ఇప్పుడు ఇందులో అడ్వాన్స్డ్ పద్ధతి ఏంటి ఉష్ట్రాసనంలో అని చెప్పంటే పాదాలు పడుకోబెట్టండి, అరిచేతులను అందులో పెట్టండి. ఆ రకంగా చేయడం అనేటువంటిది మనం ఉష్ట్రాసనం. ఈ ఉష్ట్రాసనం మీ యొక్క నడుమునుకుని పోగొట్టేటువంటి ఆసనం. మీ నడుము L1 L5 అని చెప్పంటారు. మనందరికీ ఈ మధ్యన వచ్చినటువంటి నాలెడ్జ్ ఏమిటి అని చెప్పంటే
నాకు డిస్క్ ప్రొలాప్స్ వచ్చింది, నాకు 40-40 తేడా వచ్చింది, ఇలా అని చెప్పంటారు. మన వెన్నుపూసలో ఉండేటువంటి అన్ని పూసలకి కూడా పేర్లు పెట్టారు. ఆ పేర్లలో వెనక్కి కానీ ముందుకు కానీ వంగేటటువంటి లక్షణం ఉన్నటువంటి పూసలు ఇక్కడ ఉన్నటువంటి C1 C7, అలాగే ఇక్కడ ఉన్నటువంటి L1 L2. వీటి మధ్యలో మాత్రమే కదలికలు ఎక్కువ ఉంటాయి. మిగతా ఎముకలన్నీ కూడా, మిగతా కీళ్ళన్నీ కూడా, జాయింట్స్ అన్నీ కూడా తక్కువగా స్పందిస్తాయి లేదా అసలు కదలవు. కింద ఉండేటువంటి కొన్ని అయితే అస్సలు కదలవు, అతుక్కుపోయి ఉంటాయి ఒక దాంట్లో కాన్సెన్స్లో ఉండేటువంటి. అది దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వంగే పనులే ఎక్కువ చేస్తున్నాం. మనం నడునొప్పి రావడానికి కారణం ఏమిటి అని చెప్పంటే, మన జీవితంలో మనం ముందుకు ఎక్కువ వంగుతాము, వెనక్కి తిరిగి చూసుకోం, అలాగే వెనక్కి చూడం. వెనక్కి తిరిగి చూడడం మన జీవితంలోనూ వెనక్కి తిరిగి చూడడం, వెనక్కి వంగం. అందుచేత మనకు నడునొప్పులు వస్తున్నాయి. మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇందులో వెనక్కి వంగేటువంటి ఆసనాల ద్వారా మనం మన వెన్నెముకని సరి చేసుకోగలము. అలాగే ఇంకొక వెనక్కి తిరిగేటువంటి ఆసనం అర్ధచంద్రాసనం. ఈ అర్ధచంద్రాసనంలో ఇందాక వృష్టాసనంలో మన చేతులతో కాళ్ళని పట్టుకున్నాం. ఇప్పుడు పాదాన్ని ఇలా వెనక్కి పెట్టి మీ చేతుల్ని బిగిస్తారు. కళ్ళు మూసుకుని ధ్యానం అంతా కూడా మీ యొక్క వెన్నుపూస మీద పెట్టండి. ఇక్కడ కాన్సెన్స్ పెట్టి గాలి పీల్చుకుంటూ వెనక్కి వంగండి. గాలి వదిలిపెడుతూ ముందుకు రండి. ఇలా ముందుకు పడిపోకండి, ఇలాగే ఉండండి, నెమ్మదిగా తిండి. దీని తర్వాత ఆసనాన్ని తక్కువగా చెప్తున్నప్పుడు వివరణ మాత్రమే ఇచ్చి పక్కన చెప్పాను. దీని తర్వాత మనం చేయవలసినటువంటి ఆసనం వక్రాసనం. కాళ్ళని ముందుకు చాపుకుంటాం, ఇలా ముందుకు చాపుకుని ఈ వక్రాసనం అనేటువంటిది మీ ఫ్యాటీ లివర్ని తగ్గించడానికి, బొజ్జని మెత్తపరచడానికి, మీ వెన్నుపూసని ఇలా ట్విస్ట్ చేయడానికి, మీ యొక్క షుగర్ని తగ్గించడానికి చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఆసనం. మీ కుడికాలుని మడత పెట్టండి. సులువుగా చేసేటటువంటి పద్ధతి చెప్తున్నాను మీకు. నేను నాకు రాదండి అనుకునే వాళ్ళు చేసే పద్ధతి చెప్తున్నాను. ఎడమ చేతితో కుడి మోకాల్ని ఇలా పట్టుకోండి. మీ కుడి చేతిని ఎడమ హిప్ దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత ఈ మోకాల్ని ఈ భుజానికి తగిలించడానికి ప్రయత్నం చేస్తూ వెనక్కి తిరగండి. ఇది సింపుల్. అంటే నాకు ఏమీ రాదండి అనుకునేవాళ్ళు చేసే పద్ధతి. ఇది ఇంకొక పద్ధతి. ఇలా వెనక్కి చూడడం ప్రధానం. మీ తలని మెడని అంతా వెనక్కి తిప్పడం. మొదట్లో ఎక్కడన్నా పట్టేయచ్చు అని చేత నెమ్మదిగా చేయండి, శక్తి మేరకే చేయండి. ఇప్పుడు మీ రెండో వైపు శాతం అసలు చేసే పద్ధతి ఇది. మీ కాళ్ళు మడత పెట్టి, ఎడమ కాళ్ళు మడత పెట్టాను నేను. ఇప్పుడు కుడి కాలు యొక్క హిప్ దగ్గర పెడుతున్నాను. ఇప్పుడు ఈ కుడి చేతిని మోకాలికి ఛాతీకి మధ్యలో తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి ఈ కాలుని పడి వెనక్కి చూస్తాను. ఇది కూర్చుని చేసేటువంటి ఆసనాల్లో బాబా రామ్దేవ్ గారు చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి ఆసనం. దీని తర్వాత గోముఖాసనం. ఈ గోముఖాసనం
ధ్యానాత్మక ఆసనాలు కూడా దీన్ని చెప్తారు. అంటే ఇలా కూర్చుని మీరు ఇలా చేతులు పెట్టుకుని వెన్నెముక నిటారుగా పెట్టుకుని భగవద్ ధ్యానం చేసుకోవచ్చు. ఈ ఆసనానికి సంబంధించి పెర్ఫెక్షన్ ప్రయోజనాలు రెండింటిని చూద్దాం. పెర్ఫెక్షన్ ఎలాగా అని చెప్పండి. యాక్చువల్గా మీరు కూర్చోవలసినటువంటిది గోముఖాసనం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఇలా ఉండడం వల్ల కాదు, మోకాడు ఇలా ఉండకూడదు. మీరు మీ ఎడమ కాలుని ఈ మడమ మీద ఇక్కడ కూర్చోగలగాలి, ఇలా కూర్చోవాలి. ఇప్పుడు కుడి మోకాల్ని ఎడమ మోకాలికి పైన వచ్చేలాగా ఇలా కిందకి నొక్కి పెట్టి కూర్చోవాలి. ఇది పెర్ఫెక్షన్. కానీ మనకి పెర్ఫెక్షన్ రావడానికి కొంచెం లావు తొడలు, ఇక్కడ బొజ్జ అడ్డు ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు చేయడం కష్టమవుతుంది. అందుచేత మన శక్తి కొద్దీ మనం చేద్దాం. ఇప్పుడు ఎక్కువ ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళు కింద కూర్చోడమే లేనటువంటి వాళ్ళు ఇలా చేయాలి. చాలు. మీకు ఇక్కడ ఈ కాలు ఆనుకోదు, ఆనుకోవడం అనేటువంటిది కూడా ప్రయత్నం చేయాలి. మీకు ఈ కాలు ఎక్కడికైతే ఉందో హిప్పుకి తగులుతూ అలా ఈ కాలు కూడా ఉండేలాగా మీరు చేసుకుంటే మీకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పంటే మీ కుడి చేతిని పైకెత్తండి. కుడి కాలు పైన ఉన్నాయి, అప్పుడు కుడి చేయి పైకెత్తాలి. ఎడమ చేతిని వీపు మీద పెట్టండి. చేతులతో పట్టుకోండి. ఎడమ చేతిని కుడి చేతితో పట్టుకోవాలి. పట్టుకోవడం ఎలా పట్టుకోవాలి అని చెప్పంటే మీకు ఇలా దొరకాలి. ఇది పెర్ఫెక్షన్. అప్పుడు మీ చెవికి మీ దండ తగులుతూ ఉండాలి. తీసేసేటప్పుడు నెమ్మదిగా రాదు. మీకు మొదట్లో రాకపోవడానికి కారణాలు ఏమవుతాయి అని చెప్పంటే మీరు ఈ చెయ్యిలా పెడతారు, ఈ చెయ్యిలా పెడతారు అందరూ. ఈ ఎడమ చేతిని మీరు ఇక్కడ దాకా తీసుకెళ్ళాలి. అప్పుడు నెమ్మదిగా పైకి తీసుకురావాలి. అప్పుడు రోజులు ఉంటాయి. సాధనమైన పనులు సమకూరు ధరలను. ఒకవేళ ఈ టవల్ని ఇలా పెట్టుకోండి, ఇలా ఆడడం మొదలు పెట్టండి. అలా మొదట్లో 1 వేలు అందుతుంది, తర్వాత 2 వేలు అందుతాయి, 4 వేలు అందుతాయి, 5 వేలు అందుతాయి, 6 వేలు అందుతుంది. ఇంకా సరిగ్గా ట్రై చేసినట్లయితే మీకు పూర్తిగా ఇలా పట్టేసుకోగలుగుతారు. దాన్ని మీ శీలమంటే మణికట్టు దగ్గర కూడా పట్టుకోగలిగినటువంటి శక్తి మీకు వస్తుంది. ఇది కాకుండా బాబా గారు అప్పుడప్పుడు చెప్పేటువంటి అదనపు ఆసనాల్లో ఇందాక చేసినటువంటి వక్రాసనానికి అన్నయ్య లాంటి ఆసనం అర్ధమశ్యకాసనం. అది కూర్చొని చేసేటువంటి ఆసనాల్లో ఆఖరిగా చెప్పుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మనం చేసేటువంటి ఇది రెగ్యులర్గా కూడా చెయ్యం, అప్పుడప్పుడు చేస్తుంటాం. దీనికి మనం చేయవలసింది ఏమిటి అని చెప్పంటే ఎడమ కాలుని మడత పెట్టండి. కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గరికి తీసుకురండి. నేను సులువుగా చేసే చెప్తున్నాను. ముందు మీరు 2 చేతులతోటి ఇలా పట్టుకోండి. ఈ మోకాల్ని ఇక్కడ తగిలించండి, వెనక్కి తిరగండి. చేస్తారు మీరు. మీ పొట్ట మీద ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వాళ్ళకి, లివర్ సిరోసిస్ వాళ్ళు ఈ ఆసనాన్ని బాగా చేస్తూ ఉండండి. ఇలా పట్టుకుని ఉండండి, అంత చాలు. ఒక పద్ధతి. ఇప్పుడు ఇది ఈ చేతి నుంచి చేయాలి, వెనక్కి పెట్టాలి, వెనక్కి చూడాలి. ఇది ఒక పద్ధతి. అసలు పద్ధతి ఏమిటి మరి? మీరు ఇంకా ముందుకు వచ్చి కాలు ఇలా పైకి లేపి కానీ కిందకి పెట్టి కానీ ఒరిజినల్గా పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు ఇలా చేయాలి. కుడికాలను మడత పెట్టాను, ఎడమ కాలు నిల్చోబెట్టాను, ఎడమ చేతిని వీపు మీద పెట్టాలి, కుడి చేతిని కుడి భుజాన్ని కుడి మోకాలకు అందించి ఇలా పట్టుకుని పెట్టాడు.
ఓం. ఇక్కడికి ఆసనాలు పూర్తయ్యాయి. సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చేస్తూ ఉదయం నిన్న బాబా గారు ఒక మాట అన్నారు. సూర్యుడు నుంచి మనం 3 విషయాలని గ్రహించాలి. సూర్యుడిలా తేజస్సుతో ఉండు, సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉండు, సూర్యుడిలా నియమబద్ధంగా ఉండు. ఈ 3 విషయాలని మనల్ని నేర్చుకోమన్నారు. He never take leisure. ఆ రకమైనటువంటి పద్ధతిలో మనం ఉన్నట్లయితే ఈ సూర్య నమస్కారాలని మనం ఒకే ఒక్క రౌండ్ ఎలా చేయాలి అనేటటువంటి మాత్రమే నేర్చుకుందాం. ఎందుకంటే సమయం మీకు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. ఇంకొక 10 minutesలో సూర్య నమస్కారాలు మాత్రమే చెప్పి ఎలా చేయాలి అనేటువంటిది మనం ఈ సెషన్ని ముగించుకుందాం. నేను నిల్చుంటాను, మా వీడియోగ్రాఫర్ మా అమ్మ కూడా నిల్చుంటుంది. మా అమ్మే మా వీడియోగ్రాఫర్. నేను మంత్రపూర్వకంగా ఏమీ చెప్పడం లేదు. మంత్రంతో చెప్పడం అనేది మన ప్రాచీన ఋషులు పెట్టినటువంటి ఇందులో 12 రకాల ఆసనాలని మనం చేస్తాం. నాకు ఏ ఆసనము రాదండి అని చెప్పి అనుకున్న వాళ్ళు మనం ఈ ఒక్క సూర్య నమస్కారాలు చేసినప్పటికీ కూడా మన శక్తివంతులం అవుతాము, తేజోవంతులం అవుతాము, నియమబద్ధమైనటువంటి జీవితం గడపగలిగేటువంటి శక్తి వస్తుంది. బాబా గారు చెప్పినట్లుగా దీని ముందు చేయవలసింది మీ మ్యాట్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో ఆ మ్యాట్ ముందు భాగంలో ఉండి చేయాలి. ఇలా మధ్యలో ఉండి చేసినట్లయితే మీ కాళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు వెనక్కి వెళ్ళిపోతాయి. అంచేత మ్యాట్కి ముందుకు రండి. ఇది స్థితి అని చెప్పి అంటాం మనం. గాలి పీల్చుకుంటూ 2 అరచేతులని దగ్గరికి చేయాలి. మీ మోచేతులు, అరచేతులు, మీ గుండె ఇవన్నీ కూడా ఒకే లైన్లో ఉండేలాగా పోటీ సమాంతరంగా ఉండేలాగా చేయండి. ఇలా చేయడం వల్ల వెంటనే ఏమవుతుందని చెప్పండి, ఇక్కడ ఉండేటువంటి కండరాలు మీకు టైట్ అవుతాయి. దీని తర్వాత చేసేటటువంటి గాలి పీల్చుకుంటూ మనం ఇది చేసాము, గాలి వదిలిపెట్టేస్తాము. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ ఎంత వెనక్కి వంగగలిగితే అంత వెనక్కి. నాకు ఇంతే శక్తి ఉంది, అంతే శక్తితో చేయాలి. గాలి వదిలిపెట్టేస్తూ మొదటి రోజు మీరు ఇలా కాళ్ళకి అందుకోలేకపోవచ్చు. అందుకోలేకపోయినా నష్టమేమీ లేదు. యాక్చువల్గా చేయవలసినటువంటి పని ఏమిటి అని చెప్పంటే ఇలా పెట్టగలగాలి. పాద హస్త ఆసనం దీని పేరు. మీ పాదము, మీ హస్తము 2 కూడా ఒకే లైన్లో ఉండాలి. మీ మోకాళ్ళ మీదకి మీ తల పెట్టగలగాలి. మోకాళ్ళ కిందకి లాంటి వాళ్ళకి ఇక్కడికి పెడతారు. మా యోగా క్లాసులో కూడా లీలర్స్కి అని చెప్పి వెళ్ళండి. ఆ పిల్ల ఇక్కడికి పెడుతుంది తల. దీనివల్ల మీకు ఇక్కడ లాగుతూ ఉంటుంది. ఇది అంతే లెక్క పెట్టుకుంటూనే చేయండి. దీన్ని అశ్వసంచాలనాసనము అని చెప్పి అంటారు. గాలి పీల్చుకుంటూ మీరు చేయవలసింది ఎడమ కాలుని ఎంత వెనక్కి పెడుతుంది చెప్పండి. మీ మోకాలని ఆనుకోని కావాలంటే ఆనుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్ వస్తుంది చూడండి. ఈ గ్యాప్ రాకుండా కింద ఉండండి. ఈ చూపు పైకి పెట్టండి. ఇప్పుడు మీ అట్లాస్ దగ్గర నుంచి కాసిక్స్ దాకా బెండ్ రావాలి. అలా బెండ్ వచ్చేటట్టుగా మీరు చూడాలి. అవసరం అనుకున్నట్లయితే మోకాల్ని కింద పెట్టండి, లేకపోతే పైకి ఎత్తి ఉంచవచ్చు. ఇప్పుడు గాలి వదిలిపెడుతూ మీరు 2వ కాలుని కూడా పెట్టండి. పెట్టిన తర్వాత మొదట్లో మీరు ఇలా వేడి మీద అనుకుంటారు, కానీ పద్ధతిగా ఇలా పూర్తిగా పాదం అంతా అనుకోవాలి. తలని
కింద పెట్టాలి. ఇది పర్వతాసనము అని చెప్పంటారు. కొంతమంది దీన్నే అధోముఖ శ్వానాసనము, డౌన్వర్డ్ డాగ్ పోజ్ అని చెప్పి ఇలా పెడతారు. ఇంత పెట్టక్కర్లేదు, ఇలా పెడితే చాలు. వెనకాల పాదాలు అనుకోవాలి. దీని తర్వాత మనం చేయవలసింది సాష్టాంగాసనం. ఈ సాష్టాంగాసనంలో మీ మోకాళ్ళు, మీ ఛాతీ ఒకేసారి నేల మీద పడేలా చేస్తే పెర్ఫెక్షన్. అలా కాదండి అని చెప్పంటే మొదట్లో ఇలా అనేసి మొత్తం పడిపోయి ఇలా లేపుతుంటారు. కనీసం అలాగైనా చేయండి, తప్పలేదు. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ పాదాలను పడుకోబెట్టి మోకాళ్ళు ఎత్తగలిగితే దీన్ని ఊర్ధ్వముఖ శ్వానాసనం అనాలి, లేదంటే భుజంగాసనం అంటాం. మోకాళ్ళు కూడా పెట్టేస్తే భుజంగాసనం. ఇక్కడికి ఒక రకం అయిపోయింది. మళ్ళీ ఇందాక నుంచి చేసినటువంటి ఆసనాలే తిరిగి వస్తాయి. ఇప్పుడు కాళ్ళని వేడి మీద కానుకుని మళ్ళీ పర్వతాసనం. గాలి పీల్చుకుంటూ ఎడమ కాలు ముందుకు తీసుకురండి. ఇది పరంపరాగత సూర్య నమస్కారం. కుడి కాలు కూడా తీసుకురండి. ఇది సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానం. ఈ సూర్య నమస్కారాన్ని చాలా రకాలుగా చెప్పారు. ఒక్కొక్క ఋషి ఇందులో అదనంగా చేసి చెప్పారు. ఋషులే కాకుండా మోడర్న్ టైమ్స్లో సూర్య నమస్కారం ఏ, సూర్య నమస్కారం బి, ఈ రకమైనటువంటి పేరుతో కూడా 12 ఆసనాలని కాస్త 20 చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, 16 చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మధ్యలో శశికాసనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా చేసినటువంటి పద్ధతుల్లో చేస్తారు. మనం పరంపరాగతంగా బాబా రామ్దేవ్జీ చెప్పేటటువంటి సూర్య నమస్కారాలు ఇవి. ఈ సూర్య నమస్కారాన్ని ఏ వేగంగా చేసినా నెమ్మదిగా చేసినా మనం చేసేటటువంటి శ్వాసలతోనే చేస్తాం. అయితే వేగంగా చేసేటప్పుడు కొన్ని శ్వాసలు స్కిప్ అవ్వచ్చు. ఈ మధ్యని యాజ్ ఎ కాంపిటీషన్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ యోగా ఫెడరేషన్ సభ్యులైనటువంటి కొంతమంది గంటకి 108 సూర్య నమస్కారాలు, గంటకి 200 నమస్కారాలు, నిమిషానికి 10, 30 సెకండ్లకి 5, ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో చేస్తారు. ఏది తప్పు కాదు. ఎవరి శక్తి అనుసారం వారు చేయండి. వారు చేసేటటువంటి దాన్ని కూడా మనం ఎవరిని తప్పు పట్టలేము. కాబట్టి మీ శక్తిని బట్టి, మీ యొక్క శరీర స్థితిని బట్టి, మీ యొక్క శ్వాస వ్యవస్థ యొక్క స్థితిని బట్టి మనం చేయాలి. చెప్పని మీరు చేసేదనేటువంటిది యోగా క్లాసుల్లో ఒక కారణం అదే. ప్రతి ఒక్కరికి యోగాకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఒక్కళ్ళు మనం ఎప్పుడూ ఇంట్లో చేయలేము. ఒక యోగా గురువు దగ్గరికి వెళితే అక్కడ పక్క వాళ్ళని చూసి పీర్ గ్రూప్ లెర్నింగ్ అని చెప్పి మనం కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ తోటి మనం చేయడం అనేటటువంటిది జరిగినట్లయితే ఇంట్లో ఒక్కళ్ళని కూర్చుని నేనైనా సరే గంట కంటే ఎక్కువసేపు ప్రాణాయామం చేయను. ఆసనాలు అయితే నేను చాలా తక్కువ చేస్తాను ఇంటి దగ్గర అయితే. అదే యోగా క్లాసులో అయినట్లయితే వాళ్ళకు చెప్తూ చేస్తూ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యోగా టీచర్కి కూడా ఉన్నటువంటి అనుభవం అది. మనం ఒక్కళ్ళని చేయలేము, సమూహంగా చేయండి, అందరూ కలిసి చేయండి.
ఈ యోగా ద్వారా బాబా రామ్దేవ్ గారు కోరుకుంటున్నటువంటి ఆరోగ్య భారత్, ఆహ్లాదకరమైనటువంటి భారత్ ఏర్పడాలి. ఆ ఏర్పడేటటువంటి అందుకు ప్రతి ఒక్కరూ యోగాకు సంబంధించి మీ గురువుల యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ అందరూ కూడా యోగమయం అయ్యి భయమయమైనటువంటి భారత్ నుంచి మనం నిర్భయమైనటువంటి భారత్గా మారేటటువంటి అవకాశాన్ని తీసుకోవలసిందిగా అందరినీ కోరుతున్నాను. జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై, జై బాబా రామ్దేవ్ జీకి. ఓం ఓం ఓం.